ఎవ్రీ ఇయర్ వచ్చే మాన్సూన్సే అయినా ఆ వానాకాలం ప్రతిసారి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు ఇంకా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఇల్లు మారుతూ ఉంటాను కాబట్టి ఎవ్రీ ప్లేస్లో మాన్సూన్స్ అన్నవి ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ బాంబేలో అయితే మాన్సూన్స్ హిట్ అయిపోయినాయండి. అండ్ సాటర్డే నుంచి బాగా పడుతుంది వాన అయితే. అండ్ నాకు వాన పడేటప్పుడు మాత్రం అస్సలు పని చేయబుద్ధి అయ్యేదండి. ఆ బాల్కనీలో నుంచొని దాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా, మ్యూజిక్ ఆఫ్ రెయిన్ అన్నది ఎంత అద్భుతంగా ఉంటుందో. కానీ ఇంకా పనంతా ఫినిష్ చేసుకొని ఆ రోజు సాటర్డే సంకష్ట చతుర్థి కాబట్టి స్వామివారి పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ యాక్చువల్లీ నేను సండే నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇదంతా సాటర్డే ఈవినింగ్ క్లిప్స్ అండి. పూజ చేసేసుకొని అండ్ సంకష్ట చతుర్థి ఎలా చేసుకుంటారు అనేసి అడిగారండి. పద్ధతి అదంతా నందూరి గారు వీడియోస్ చేసి పెట్టారు, మీరు అది చూసుకోండి. ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కమ్యూనికేషన్ అన్నది ఏదో ఒక పాయింట్ మిస్ అవ్వటమో యాడ్ చెయ్యటమో మనకు నచ్చింది చేస్తూ ఉంటాము. సో పూజా పద్ధతులు వాటిల్లోకి అయితే నేను ఐ డోంట్ నో మచ్, నేనే చూసి నేర్చుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఆ టాపిక్ మీద అయితే ఎక్కువ టిప్స్ ఇవ్వలేనండి. సో మీరు అవి చూడండి, నందూర్ గారి వీడియోస్ ఉన్నాయి. కావాలంటే ఆయన వీడియోస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అవి చూసుకొని చేసుకోవచ్చు. అండ్ సండే మార్నింగ్ కొంచెం లేజీగా లేచానండి. నిన్నంతా పూజ అదంతా అయ్యి డిన్నర్ చేసి పడుకునేసరికి వీకెండ్ కదా కొంచెం లేట్ అయితే అయింది. సో ఇవాళ మార్నింగ్ లేచి స్నానం చేసి ఫస్ట్ పూజ చేసేసుకున్నాక ఇవాళ కిచెన్లోకి వచ్చాను. కిచెన్లోకి వచ్చి ముందు ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ తాగేసి దాని తర్వాత చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, ఈ కిచెన్లో ఉన్న ఈ షెల్ఫ్స్ పైన ఒకలాంటి డస్ట్ పేరుకుపోతుందన్నమాట. చిమ్నీ ఉన్నా కూడా ఎందుకో మరి ఇక్కడ హ్యూమిడిటీకో ఏమోనండి ఒకలాగా అయిపోతుంది. సో ఇది క్లీన్ చేయాల్సిందే అనుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ వీకే చేయాల్సింది, బట్ లాస్ట్ వీక్ కొంచెం హెల్త్ అంతా అప్సెట్ అయిపోయేసరికి ఇంకా లాస్ట్ వీక్ మొత్తం రిలాక్స్ అయ్యానండి. అండ్ నౌ ఐఎమ్ క్లీనింగ్ దిస్ ఎంటైర్ థింగ్. అండ్ ఇవన్నీ క్లీన్ చేయటానికి ఇదేంటంటే గ్లాస్ లోపల మరి ఏముందో నాకైతే తెలియదండి, పైన అయితే గ్లాస్ ఫినిష్ వచ్చింది. అండ్ ఇట్స్ ప్రాపర్ థిక్ అండ్ గ్లాస్ అంటారు కదా, అవి ఇచ్చారు. సో దీన్ని కాలిన్తోనే క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ చాలా ఈజీగా పోయిందండి కాలిన్తో చేస్తే. కాకపోతే ఏంటి దీని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం పొరపాటున చిమ్నీ ఆన్ చేయటం మర్చిపోయాము అంటే ఆ గ్రీజ్ అన్నది చక్కగా డ్రాప్లెట్స్ లాగా అక్యూములేట్ అయిపోతుంది. ఒక్కసారి 2 times కుక్ చేసినా కూడా అట్లా డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయ్యి ఆ గ్లాస్ మీద ఉంటుంది. అండ్ దాని మీద డస్ట్ పడినప్పుడు మాత్రం ఇంకా అసలు చూడటానికి చాలా బ్యాడ్గా ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ క్లీనింగ్ ఈజ్ అ మస్ట్ ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు. నాకైతే ఇవన్నీ నచ్చట్లేదండి. నార్మల్ డెకోలంవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, సన్మైకా అంటారు, ఐ డోంట్ నో మచ్. అట్లాంటివి చాలా ఈజీ అనమాట. అంత తొందరగా కూడా గ్రీస్ని అట్రాక్ట్ చెయ్యవేమో అనిపించింది. ఎందుకంటే పూణేలో నా ఇంట్లో అలాగే ఉండేదన్నమాట. జస్ట్ డెకోలం ఫినిష్ ఇచ్చారు అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్. చిమ్నీ మర్చిపోయి ఆన్ చేయకపోయినా కూడా ఇట్ యూస్ టు వర్క్ వెల్. సో ఇవన్నీ కొంచెం కాలిన్ వేసుకొని, ఈ వాల్ అంతా కూడా గ్లాసే ఇచ్చారండి. అదంతా కాలిన్ వేసుకొని ప్రాపర్గా క్లీన్ చేసేసుకుంటున్నాను కింద పైన అంతా. కిచెన్ని మెయింటైన్ చేయటం అంటే ఈ క్లీనింగ్ మాత్రం తప్పట్లేదండి, ఎక్కడికి వెళ్ళినా చేయాల్సిందే. ఒక్కొక్కసారి బద్ధకం వచ్చి స్కిప్ చేసేద్దాము అనిపిస్తూ ఉంటుంది నాకు, అబ్బా రోజు ఏం చేస్తాం ఈ క్లీనింగ్ ప్రాసెస్ అని. కాకపోతే మన బుర్రలో కొన్ని ప్రీ కన్సీవ్ నోషన్స్ పెట్టేసుకుంటాము. అంటే నాకేంటంటే ఎస్పెషలీ క్లీనింగ్ స్టాండర్డ్స్ అని నేను ఒకటి పెట్టుకున్నాను. అది మ్యాచ్ అవ్వలేదు అంటే మాత్రం నాకు లోపల నుంచి తుక్క మొదలైపోతుందండి. ఎప్పుడెప్పుడు అవన్నీ తీసేసి క్లీన్ చేసేయాలా అన్నట్టు చాలా రెస్ట్లెస్ అయిపోతాను. సో ఇట్స్ బెటర్ ఐ డూ ఇట్ అండ్ ఐ సెలెక్ట్ వీకెండ్స్ ఎస్పెషలీ టు డూ సచ్ థింగ్స్. ఎందుకు అంటే అప్పుడు ఎవ్వరూ లేవరు మార్నింగ్, అండ్ మార్నింగ్ హడావిడి ఉండదు. సో ఇప్పుడు
ఈ పనులన్నీ చేసేసుకొని కిచెన్‌ని రెడీ చేసుకున్నాననుకోండి, అందరూ లేచి బ్రేక్‌ఫాస్ట్‌లకి వచ్చే టైంకి కిచెన్ ఈజ్ ఆల్ సెట్ అండ్ మన రొటీన్‌లో మనం పడిపోవచ్చు. అండ్ ఆల్సో ఇవాళ ఈ పనులన్నీ పెట్టుకున్నప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ చాలా లైట్‌గా పెట్టుకుంటానండి. ఇవాళ అందరికీ బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాను అంతే. మరి ఈ పని, ఆ పని అన్నీ అవ్వాలి అంటే చేయటం కొంచెం కష్టం కదండీ! సో, అలా ప్లాన్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి వీకెండ్‌లో స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు ఈ పనులేవి పెట్టుకోను. కానీ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలి అన్నప్పుడు ఇలా ఎక్స్‌ట్రా పనైతే యాడ్ చేసుకుంటాను. సో, మనం టైంని మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి. అన్నిటికీ టైం దొరుకుతది. మనకి ఉండేది 24 అవర్సే. ఒక వర్కింగ్ విమెన్‌కి ఉండేది 24 అవర్సే. ఒక కంపెనీ సీఈఓకి ఉండేది 24 అవర్సే. బట్ ఆ 24 అవర్స్‌ని ఎంత ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకుంటున్నాం అన్నది మన మీద డిపెండ్ అయ్యి ఉంటది. మనం ఒక ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తూ, స్క్రోల్ చేస్తూ కూర్చుంటే 24 అవర్స్ కాదండి. మనకసలు టైం సరిపోదు దేనికి. బికాజ్ ఫోన్ పట్టుకున్నాము అంటే మాత్రం ఇట్ హ్యాస్ టు గో ఆన్ అండ్ ఆన్. అదొక విపరీతమైన ఎడిక్షన్ అయిపోతుందండి. చాలామందికి అదే ప్రాబ్లం. నాకు అదే ప్రాబ్లం అండి. అందుకని నేను ఒక డెసిగ్నేటెడ్ టైం పెట్టుకుంటున్నానండి. ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుంటాను. అంటే చిన్నప్పుడు పిల్లలకి గ్యాడ్జెట్ టైం అనేసి మనం టైం రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం కదా! సేమ్ వే నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకోవటానికి చూస్తున్నాను. నాకు యూట్యూబ్ వర్క్ ఉంటది కాబట్టి కొంచెం గ్యాడ్జెట్ ఎక్కువే యూజ్ చేస్తున్నాను. అంటే ఎడిటింగ్ అవన్నీ నేను ఫోన్‌లోనే చేసేసుకుంటాను. అండ్ పబ్లిషింగ్ లాస్ట్ మినిట్ కొన్ని ఎడిటింగ్స్ మాత్రం నేను మ్యాక్‌బుక్‌లో చేసుకుంటానండి. సో, అప్పుడు తప్ప అదర్వైజ్ ఐ హ్యావ్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఫ్రేమ్. అంటే డైలీ 1 అవర్ గ్యాడ్జెట్ టైం అనుకోండి. ఆ 1 అవరే చూడాలి. దాని తర్వాత గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ ఆర్ రీడ్ ఎ బుక్. ఎందుకంటే ఈ గ్యాడ్జెట్స్ చూసి అసలు బుక్ చదవటం అన్నది ఎక్కడో మర్చిపోతున్నామేమో అనిపించిందండి నాకు. నేను వారణాసిలో లిటరలీ మంత్‌కి 2 బుక్స్ అట్లా చదివేసి పక్కన పెట్టేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఒక బుక్ స్టార్ట్ చేస్తాను. అది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియట్లేదు. మంత్స్ టుగెదర్ చదువుతున్నాననమాట. సో, ఐఎమ్ నాట్ లైకింగ్ దట్. అస్సలు నచ్చట్లేదు. అండ్ గ్యాడ్జెట్ చూడటానికి మా యూట్యూబర్స్‌కున్న ఒక చిన్న ఎక్స్‌క్యూజ్ ఏంటో చెప్పనా అండి? కంటెంట్ చూడాలి కదా! అంటే అనలిటికల్స్‌లో మనకెళ్తే కొన్ని పాపప్ చేస్తూ ఉంటారు. ఈ కంటెంట్ ఇట్లా ఉంది. ఈ కంటెంట్ ఈజ్ ట్రెండింగ్ అనేసి. సో, అవి చూసి మనం నేర్చుకోవాలి అన్నట్టు వాళ్ళు పంపిస్తారు. వీ హ్యావ్ టు గెట్ ఇన్‌స్పైర్డ్ అన్నట్టు. కానీ మా బహానా ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్‌కి ఉండే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆ కంటెంట్ చూసి తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చూసి ఇంకొకటి ఏదో చూసి అలా స్క్రోల్ చేసుకుంటూ ఎన్ని గంటలు స్పెండ్ చేసేస్తామో తెలీదండి. ఎవరైనా మీకు ఛానల్ ఉంటే కెన్ యూ రిలేట్ టు దాట్? నాకు ఒకసారి కామెంట్ చేసైతే చెప్పండి. మీరు ఇలా చేస్తారా? లేకపోతే నేనే నా టైంని ఇలా వేస్ట్ చేశానా ఇన్ని రోజులు అన్నది నాకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూ ఈ కౌంటర్ టాప్ మీద కూడా ఉన్న ఈ షెల్ఫ్స్ ఇవన్నీ తీసేసి నీట్గా కాలిన్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసేసానండి. అండ్ మళ్ళీ కొంచెం రీఆర్గనైజ్ చేసుకున్నాను. ఎప్పుడు ఉండేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టుకున్నాను. అండ్ ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఏదైతే ఉందో దాని గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారండి. ఇది నేను పుష్కర్ అజ్మేర్లో ఉన్నప్పుడు పుష్కర్ అని ఉంటుందండి. అక్కడ బ్రహ్మగారి టెంపుల్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ బ్రహ్మగారికి టెంపుల్ ఉండదు కదా బ్రహ్మదేవుడికి. అక్కడ పుష్కర్లో మాత్రం ఏకైక టెంపుల్ అండి ప్రపంచంలో. అండ్ ఆ ప్లేస్లో చాలా బాగుంటాయండి డెకరేటివ్ ఐటమ్స్ కానీ. రాజస్థాన్ ఈజ్ ద హబ్ ఆఫ్ డెకరేటివ్ ఐటమ్స్. హ్యాండ్ క్రాఫ్టెడ్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో, మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్తే డెఫినెట్లీ పుష్కర్కి వెళ్ళండి. అక్కడ బ్రహ్మగారి టెంపుల్ ఈజ్ అ మస్ట్ విజిట్. అండ్ అక్కడ షాపింగ్ కూడా అస్సలు మర్చిపోకండి. మీరు వెళ్తే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఆ షాప్స్ లింక్స్ కాదు, ఆ షాప్స్ ఎక్కడుంటాయి అన్నది నేను మెన్షన్ చేస్తాను మెసేజ్లో. సో, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో డెఫినెట్లీ రాజస్థాన్ అయితే వెళ్ళండి. హోమ్ డెకోర్కి మాత్రం ది బెస్ట్ ప్లేస్ అండి. హెవెన్ అనుకోవచ్చు అంతే. సో, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. అక్కడి నుంచి చాలా స్టఫ్ తెచ్చుకున్నానండి వచ్చేటప్పుడు. నాకు ఎప్పుడూ ఇదే ప్రాబ్లం అండి. ఎక్కడికి వెళ్తానో ట్రాన్స్ఫర్ అయిపోయినాక తెచ్చేసుకోవాలి, బోల్డ్ అని థింగ్స్ తెచ్చేసుకోవాలని అక్యూములేట్ చేస్తూ ఉంటాను. కానీ ఈసారి పూణే నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ తెచ్చుకోలేదు. నాట్ దట్ పూణే డజంట్ హ్యావ్, బట్ కొన్ని పైతానీ శారీస్ మాత్రం తెచ్చుకున్నానండి పూణే నుంచి. అంటే ప్రతిసారి ఇంటికనే కాదు కదా, మనకి ఒక మెమరీ ఉంటుంది. అండ్ ఇక్కడ
సండే కావటంతో ఫిల్టర్ కాఫీ అయితే ఫైనలీ ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి. ఇన్ని రోజులు కాఫీ అసలు అంటే పూణేలో అయిపోయింది. ఇంక నేను తెప్పించలేదు పెద్దగా. మా వారు కూడా సమ్మర్‌లో అస్సలు తాగరండి. ఇప్పుడు కొంచెం రెయినీ సీజన్ లాగా ఉన్నప్పుడు కొంచెం చల్లబడ్డాక అప్పుడు సమ్‌టైమ్స్ హీ వుడ్ ఆస్క్ ఫర్ ఫిల్టర్ కాఫీ. అండ్ సండే బీయింగ్ సండే కదా, హీ ఎంజాయ్స్ హిస్ కాఫీ. అందుకని ముందే ఫిల్టర్ వేసేసి పెట్టేశాను. అండ్ పాలు కూడా రెడీ చేసుకుంటున్నాను తనకి. నేనేంటంటే నిన్న మిగిలిన పాలు కొన్ని పెట్టుకుంటానండి. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ పాలు రావు కదా, సో పూజ చేసుకునే ముందు కొంచెం అది తాగేసి పూజ చేసుకోవటం అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన మిల్క్ ఇవన్నీ మాత్రం హీట్ చేసేసి పెడుతున్నాను. అండ్ బట్టలు ఉంటాయి కదండి. నేను సాటర్డే శ్లోకాది పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంది అండ్ సంకష్ట చతుర్థి కూడా ఉంది కాబట్టి ఆ రోజు బట్టలు వేయలేదు అసలు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాజ్ రెయినింగ్ అనమాట. సో సండే రోజు మాత్రం ఎలాగైనా వాష్ చేసేయాలి అనేసి అంతా వేసుకున్నాము. దాని తర్వాత నేను మా వారు బయటకు వెళ్ళి ఫస్ట్ అయితే వెజిటబుల్స్ తెచ్చేసుకుందాం అనుకున్నానండి. సో వెజిటబుల్స్ మాత్రం కొంచెం ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటానండి, సో దట్ వీక్ అంతా కొంచెం స్మూత్గా అయిపోవాలి. లేకపోతే ఏవి చెయ్యాలి అన్న ఆ క్వశ్చన్ ఉంటుంది చూడండి, అది అసలు చాలా అనాయింగ్గా ఉంటుంది. రేపు ఏం చెయ్యాలి, ఏం కూరగాయలు ఉన్నాయి, అవన్నీ అప్పటికప్పుడు వెతుక్కొని చేయటం నాకు ఎందుకో చాలా హ్యాపీజాడస్గా అసలు నచ్చదండి. కొంచెం క్లియర్గా అనిపించదు, అంటే రిలాక్స్డ్గా ఉండలేము అనిపిస్తుంది నాకు. అదే ఒక్కసారి నేను వెజ్జీస్ అన్నీ తెచ్చుకుంటే ఐఎమ్ లైక్ కంప్లీట్లీ సార్టెడ్ అవుట్. ఓకే, ఈరోజు ఇది చేసుకోవాలి అంటే మీల్ ప్రిపరేషన్ అన్నట్టు నేనేం చేయనండి, ఆర్ మీల్ ప్లానింగ్ అన్నట్టు కూడా నేనేం చేయను. బట్ వన్స్ ఐ హ్యావ్ వెజ్జీస్ కదా, ఐ నో దిస్ డే ఇది చేసేస్తాను, ఇది అనేసి మెంటలీ ప్రిపేర్ అయిపోతాను. అండ్ ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. అదర్వైజ్ నాకు లోపల నుంచి కొంచెం టెన్షన్గా ఉంటుంది అనమాట, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అని. సో ఇక్కడికి వచ్చినాక మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వీకెండ్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఈ ప్రోగ్రామ్. వెజ్జీస్ మాత్రం తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే పూణేలో వాకింగ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేసేదాన్ని, ఏదో ఒకటి తెచ్చేసి పెట్టేదాన్ని. సో ఐ డోంట్ హ్యావ్ దట్ థింగ్ వెళ్ళి తెచ్చుకోవాలి వీకెండ్ అని. ఇక్కడ వాకింగ్ అని చెప్పాను కదండి, లాస్ట్ మండే మొదలెట్టాను, ట్యూస్డే సిక్. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంతవరకు అయితే వెళ్ళలేదు. ఐ డోంట్ నో వెన్ విల్ ఐ రివైవ్ ఇట్, ఎందుకంటే ఇప్పుడు వానలు కూడా విపరీతంగా పడుతున్నాయి. సో బెటర్ కార్లోనే వెళ్ళిపోయి ముందు వెజిటేబుల్స్ అయినా కొనుక్కొని తెచ్చేసుకుంటే అట్లీస్ట్ వీక్ అంతా స్మూత్గా అయిపోతుంది అనేసి. సో ఇప్పుడైతే నేను ముందు అన్ని వెజిటేబుల్స్ వాష్ చేసి పక్కన పెట్టుకునేదాన్ని అండి, కానీ ఇప్పుడు నేను వాష్ చేయట్లేదు. మాన్సూన్స్లో మీరు ఎంత డ్రై చేసి తుడిచి ఇవన్నీ నాకు చేసే టైం ఉండదు. ఫస్ట్ థింగ్, ఇవన్నీ చెయ్యకుండా జస్ట్ వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు, కొంచెం ఫ్యాన్ డ్రై అయిపోయినాక అంటే మాత్రం ఏదైనా రాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఏవి వాష్ చేయట్లేదండి. అన్నీ క్లీన్గా ఉన్నవే మనం ఏరుకొని తెచ్చుకుంటాం కదా, మరీ మట్టిగా అయితే ఉండవు కదా. సో కొంచెం క్లీన్గా ఉన్నవే ఒకసారి అన్నీ నీట్గా ప్యాక్ చేసేసుకుంటున్నాను. అండ్ గార్లిక్ ఇట్లాంటివి మాత్రం 1-2 డేస్కి సరిపడ్డట్టు ఒలుచుకుంటానండి. నాకు గార్లిక్ ఏంటంటే ఎస్పెషలీ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ చేసేటప్పుడు అవి క్రష్ చేయటానికి ఈ పొట్టు తీసి క్రష్ చేయటం అన్నది పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. అండ్ కూరల్లో కూడా అప్పటికప్పుడు తీసి కట్ చేసుకోవటం కంటే కొంచెం టైం సేవ్ అవుతుందని 1-2 డేస్కి సరిపడేలాగా కొంచెమే పెట్టుకుంటానండి గార్లిక్ ఓపెన్ చేసి. యాక్చువల్లీ ఇలా మనకి దొరుకుతున్నాయి బిగ్ బాస్కెట్లో వీటిల్లో, బట్ ఐ సమ్హౌ డోంట్ లైక్ అండి. అండ్ ఆన్లైన్ తెప్పించుకోవటం అంత పిచ్చి పని ఇంకేమీ లేదేమో అనిపిస్తుంది. వెజిటేబుల్స్ ఎస్పెషలీ ఎన్నిసార్లు ట్రై చేశానండి, సగం వెజిటేబుల్స్ పడేయటం లాగే ఉంది. అదే మనం వెళ్ళి కొనుక్కుంటే వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ నెక్స్ట్ థింగ్, ఫ్రెష్ వెజిటేబుల్స్ మన దగ్గరకు వస్తాయి. అదర్వైజ్ ఆన్లైన్ ఈజ్ సచ్ అ మెస్సీ థింగ్ విత్ వెజ్జీస్ అండి. గ్రాసరీస్ నేను ఇప్పటికీ ఆన్లైనే కొంటాను. అండ్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ మెంతికూర ఫ్రెష్గా ఉందండి, సో దాన్ని కొంచెం నీట్గా చేసి అన్నీ ఒలిచేసి పెట్టుకుంటాను. సో చెయ్యాలి అన్న రోజు మెంతికూర రెడీగా ఉంటుంది. పరాటా కానీ పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ మెంతికూర పచ్చడి నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి నచ్చితే
ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు. బికాస్ చాలామంది చూస్తున్నారు వీడియో, కానీ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ దే డోంట్ ప్రెస్ దట్ లైక్ బటన్. ప్లీజ్, దట్ హెల్ప్స్ మీ టు గెట్ మోటివేటెడ్ అండ్ బ్రింగ్ అవుట్ గుడ్ కంటెంట్. అండ్ ఇక్కడ మెంతికూర అంతా ఒలిచేసుకొని అన్నీ ఎయిర్ టైట్ బాక్సెస్లో పెట్టేసుకుంటే 2-3 డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. అండ్ ఆకుకూరలు అన్నవి పొద్దున్నే కూర్చొని ఒలుచుకోవటం అన్నది అసలు జరగని పని కదా. సో ఇట్లాంటివి మాత్రం స్టోర్ చేసి అయితే పెట్టుకుంటూ ఉంటాను నేను. అండ్ ఇవన్నీ చేసేసి అక్కడ మా వారు వంట అయితే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసానండి. కిచెన్తో నాకు సంబంధం ఉండదు, సండే లంచ్ మాత్రం. సో లెట్ హిమ్ కుక్ అనేసి నేను మాత్రం ఇక్కడ కూర్చొని కబుర్లు అన్నీ చెప్తూ ఉన్నాను. అండ్ సైమల్టేనియస్లీ ఈ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్ బాస్కెట్ అంతా కూడా తీసేసి ఏది అవసరమో అవి ఉంచుకొని రిమైనింగ్ అన్నీ వాష్ చేసేసుకున్నాను. అండ్ ఈ ఫ్రెష్ వెజ్జీస్ తెచ్చినవన్నీ నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల రాటింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటే పాడవకుండా కూడా చాలా రోజులు ఉంటాయండి వెజ్జీస్. లాస్ట్ టైం నేను లెమన్స్ తీసుకొచ్చాను. నిమ్మకాయలు ఏంటి అంటే మనం ఒట్టి కవర్లో స్టోర్ చేసుకున్నా లేదా ఎయిర్ టైట్ బాక్సెస్లో పెట్టుకున్నా కొంచెం పాడైపోతాయి, 1 వీక్ తర్వాత నల్లబడతాయి. అదే ఇట్లా ట్రై చేయండి. ప్రతి నిమ్మకాయకి ఒక పేపర్ రోల్ చేసేసి పెట్టుకోండి, సేవ్ చేసుకోండి. అండ్ ఎయిర్ టైట్ బ్యాగ్లో బాక్స్లో పెట్టుకోండి. సో 2 వీక్స్ కైనా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అండ్ ఇట్లా అయితే అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నానండి. అండ్ ఈవినింగ్ ఇంకా కాఫీ టైంకి మాత్రం ఈ స్నాక్ ఆర్డర్ చేసి కాఫీతో పాటు వీటిని ఎంజాయ్ చేశాము. సో ఇదండి నా వీకెండ్ వ్లాగ్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.